సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడిన వైష్ణవి కుటుంబానికి న్యాయం జరగాలని మృతురాలి తల్లిదండ్రులతో పాఠశాల ఎదుట చేపట్టిన ధర్నాలో బీఎస్పీ పార్టీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఇమాంపేట, సూర్యాపేట పట్టణం ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ 2వ తరగతి 2వ సంవత్సరం విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరి కాలేజీలో మరణించడం జరిగింది. మరి అలా నిన్న పోయిన వారం భువనగిరిలో 2 అమ్మాయిలు భవ్యశ్రీ తర్వాత వైష్ణవి 10వ తరగతి విద్యార్థినులు అనుమానాస్పదంగా స్కూల్లోనే మరణించడం, వాళ్ళ బాడీల మీద గాయాలు ఉండడం, అదేవిధంగా ఈరోజు మరొక తడి ఆరక ముందే ఈరోజు సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో మరొక అమ్మాయి చనిపోవడం, ఈ వరుస ఆత్మహత్యలు, వరుస అనుమానాస్పద మృతులు ఏవైతే ఉన్నాయో వీటి మీద చాలా అంటే చాలా బాధగా ఉన్నది. మరి ఇందుకోసమైనా ఈరోజు తెలంగాణలో ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసమైనా అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి, అప్పుడు విషాహార ఘటనలు జరిగినాయి, మళ్లీ ఇప్పుడు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఎక్కడ పోయిన ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిన ఎమ్మెల్యేలు, అసలు ఈ శాఖకు ఒక మంత్రి కూడా లేడు. ఎవరు చూస్తున్నారో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇలా వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా ఈ పార్టీలు ఎమ్మెల్యేలు అయినరు. ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేరు. అంటే ఏంది వీళ్ళు ఒక ₹10 ₹20 ఇస్తే మెల్లకుండా ఉంటారన్నా, లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లకుండా ఉంటారన్నా మీ ఉద్దేశం? ఒక్కరు కూడా మాట్లాడలేదు, కనీసం 2 నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి. భువనగిరి ఆడక ముందే ఇవాళ ఇంకొక అమ్మాయి చనిపోయింది, రేపు ఇంకొక అమ్మాయి చనిపోయింది, గ్యారంటీ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మా బతికేనే తెల్లారింది, కనీసం వీళ్ళ బతుకులను బాగుండాలని పిల్లల్ని తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాల పెడితే ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు. నేను అంటున్నా, అయ్యా రేవంత్ గారు మీకు దండబెట్టి చెప్తున్నా, మీ 6 గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్, కానీ మా పిల్లల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి. మా పిల్లలు సజీవంగా ఉంటారని గ్యారంటీ ఇవ్వండి. మా పిల్లలు బాగా చదువుకుంటారని గ్యారంటీ ఇవ్వండి. మీ 6 గ్యారంటీలు లేకపోయినా మంచిది తెలంగాణ సమాజానికి, కానీ మా పిల్లల ప్రాణాలకు, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి. మీరు అలా అక్కడ కూర్చున్నారు హైదరాబాద్, ఇక్కడ మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే రాలే, ఎవరు రాలే. మరి ఎట్లా ఈ పిల్లల ఈ తల్లిదండ్రుల గోసలు చూసుకునేది? అందరు కూడా సుధార్ పని చేసుకుని బతారు కూలీలు. వీళ్ళందరూ కూడా ఈ కూలీలు వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా ఉన్నది. అందుకొరకే అర్జెంటుగా మరి ఈ రోజు నేను బాడీ రోజు వచ్చిన హాస్పిటల్లో ఎంతో, అంటే ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయింది, బైపీసీ స్టూడెంట్, ఇలా నిర్జీవంగా పడున్నది. మీరు ఒకసారి ఆలోచించండి, మన పిల్లలకు అట్లయితే ఊరుకుంటాము? ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, దయచేసి గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలైనా ప్రభుత్వ పాఠశాలైనా సైకాలజిస్టును పెట్టండి, ఒక కౌన్సిలర్ ను పెట్టండి. పిల్లలు అన్ని విషయాలు టీచర్లకు చెప్పుకోలేరు, పిల్లలు అన్ని విషయాలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, ఒక థర్డ్ పార్టీ కౌన్సిలర్ ను పెట్టండి, లేకపోతే సైకాలజిస్ట్ పెట్టండి. వాళ్ళ మనోభావాలు పిల్లలు చెప్పుకుంటారు, వాళ్ళతోని రహస్యంగా చెప్పుకుంటారు అని చెప్పిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. పిల్లల కౌమార దశలో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి ఒక సైకాలజిస్ట్ పెట్టండి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక కౌన్సిలర్ ను పెట్టండి అని చెప్పినాం. ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడతలేరు, ఒక్కరంటే ఒక్కరు మాట్లాడతలేరు. అసెంబ్లీలో మాట్లాడతలేరు, అసెంబ్లీ బయట మాట్లాడతారు. వాడిని వీడి తిట్టుకోగా, వీడిని వాడిని తిట్టుకోగా, ఆ శ్వేతపత్రం ఇంకోటి అంటాడు, ఇంకోటి నల్లపత్రం ఇంకోటి అంటాడు. ఈ పత్రాలతోనే నాశనం చేస్తున్నట్టు అంతే కానీ పిల్లల జీవితాల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. అందుకొరకే మేము మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి, ఈ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మూడవది, ఈ బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి గురుకుల పాఠశాలకు, ప్రతి హాస్టల్ కు, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, కంపల్సరీ సైకాలజిస్ట్ లేకపోతే కౌన్సిలర్ గా చర్యలు తీసుకోవాలి. అంతవరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మరి సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట, సూర్యాపేట పట్టణం ఇక్కడ మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ 2వ తరగతి 2వ సంవత్సరం విద్యార్థి